కూనంనేని సాంబశివరావు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడిద్దాం. సార్, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అస్తిత్వం కోసం కావచ్చు, అనేక సంఘటిత ఉద్యమాలు కూడా కొనసాగించారు. ప్రస్తుతం పార్టీ భవిష్యత్తుపై ఎటువంటి దృష్టి పెడుతున్నారు? ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి 99 సంవత్సరాలు దాటి 100వ సంవత్సరంలోకి ఈరోజే అడుగుపెట్టడం జరిగింది. ఈ 100 ఏళ్ల కాలంలో భారతదేశ చరిత్రను, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను విడదీసి చూడలేము. భారతదేశంలో జరిగిన ప్రతి విప్లవంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. భారతదేశంలో ఉద్భవించిన ప్రతి చట్టంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. భారతదేశ స్వాతంత్ర కాలం దగ్గర నుంచి అంత ముందు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినాకే భారతదేశంలో ఒక మౌలికమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది. హక్కుల కోసం పోరాడేటువంటి ఒక చైతన్యం వచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినాక. ఆనాడు ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాట ఫలితమే ఇవాళ అస్తిత్వ పోరాటాలు జరుగుతున్నాయి. దానికి బీజం వేసింది కమ్యూనిస్ట్ పార్టీ. వర్గ పోరాటంగా, అలాగే దళితుల కోసం, దళితుల హక్కుల కోసం జరిగిన పోరాటాలన్నింటిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీయే ఆనాడు ఉంది. కార్మికుల సంఘాలు పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీయే. అదేవిధంగా మహిళల సంఘాలు పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీయే. ఇప్పుడు కూడా ఎన్నికల ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ డబ్బు రాజకీయాలు, పాలక పార్టీల కుట్ర రాజకీయాలు, కమ్యూనిస్టులు రానియకూడదనేటువంటి దుర్బుద్ధితో చట్టాలని మార్చకుండా ఆ విధమైనటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల పైన కుట్రదారి, అది ఏ ప్రభుత్వం అయినా సరే, పొత్తులను పెట్టుకున్నా సరే కమ్యూనిస్టులు పెదగటం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, రాజ్యాంగ సవరణలు కూడా జరుగుతున్నాయి. ఇంకా భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, శ్రామిక వర్గాల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఎందుకుందంటారు? ఈ పోరాటం అనేది ఎప్పుడు ఉండాల్సిందే. వాళ్ళు ఎన్ని చట్టాలు చేసినా అందులో లొసుగులు పెట్టుకుంటారు. చట్టాలు చాలా వచ్చినాయి. ఆ చట్టాలు కూడా మా పోరాటాల ఫలితమే. ఇప్పుడు భూ సంస్కరణ చట్టం వచ్చినా కమ్యూనిస్టుల పోరాటమే. పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే పోరాటం వచ్చినా మా పోరాటమే. అదేవిధంగా కార్మికులకు చట్టాలు వచ్చినా మా పోరాటమే. కానీ వాటిని నీరు గారుస్తూ ఉంటారు వాళ్ళు. ఇది వైరుధ్యం. పెట్టుబడిదారుడికి, కార్మికుడికి, లేకపోతే కార్పొరేట్లకి, కార్మికుడికి, భూస్వామికి, రైతుకు ఉన్న వైరుధ్యం. ఈ వైరుధ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడూ ఈ పేదల తరపున ఉండాలి. మీరు అన్నట్లుగా ఇన్ని చట్టాలు వచ్చినాయి అంటే, ఇన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ దేశం పేదరికంలో ప్రపంచంలో 101వ స్థానంలో ఉంది. ఇన్ని చట్టాలు వచ్చినా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 2 కోట్ల మంది కేవలం 1000, 2000, 3000, 10,000 లోపు జీతాలతో బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసమానతలు విపరీతంగా దారితీశాయి. సంపద కొద్దిమంది చేతుల్లో పోయింది. వీటన్నిటిని అడగాలంటే కమ్యూనిస్టులు మాత్రమే అడగగలుగుతారు. మీకు ఎంత బలం అనేది కాదు, ప్రతి ఒక్కడు గుండెల్లో ఉన్నటువంటి ఆ ప్రశ్నకు రూపమే కమ్యూనిస్ట్ పార్టీ. మొత్తంగా కూనంనేని సాంబశివరావు అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఉన్నంత కాలం దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రధానంగా కమ్యూనిస్టులే తీసుకుంటారని చెప్పి కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంగా కదిలి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు పార్టీ ఆవిర్భావం జరిగి 99 ఏళ్ళు ముగించుకొని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వసంతోత్సవాలు నిర్వహించుకుంటుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులంతా కూడా ర్యాలీగా తరలి వెళ్లి ప్రస్తుతం భక్త రామదాస్ కళాక్షేత్రంలో 100 ఏళ్ల సిపిఐ ఆవిర్భావ సభని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమాలను నెలకొల్పినటువంటి ధీరోత్తమ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఘనంగా సత్కరించుకుంటూ, సన్మానించుకుంటూ సోషలిస్టు రాజ్య స్థాపన లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనను, భావనను కూడా కార్యకర్తలు శ్రేణుల్లో ఇన్మడింపజేసేలా పార్టీ 100 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.